श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमात्रे नमः। श्रीमते हयग्रीवाय नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीव उपास्महे। నిన్న మనం చెప్పుకునే శ్లోకంలో 30వ శ్లోకంలో ఏంటండి అంటే సదేహోద్భూతాభిః గృణిభిరణిమాధ్యాభిరవితః అని చెప్పుకున్నాం. అంటే శ్రీచక్రంలో శ్రీదేవిని భావించి ఉపాసన చేసే తీరుని గురించి మనం చెప్పుకున్నాం. ఇవాళ చెప్పుకోబోయే శ్లోకం ఏంటండి అంటే చతుః షష్ట్యాతంత్రైః అనే శ్లోకంలో మనం చెప్పుకోబోతున్నాం. దీనిలో ఏమిటండి అంటే శ్రీదేవి యొక్క భక్తవాత్సల్యాన్ని నిరూపించడము, లోకంలోని తంత్ర మార్గాలన్నింటినీ నిష్ప్రయోజనాలని శ్రీదేవి పట్టుబట్టి శివునికే శ్రీ విద్యా తంత్రాన్ని లోకంలో అవతరింపజేసిందని ఈ శ్లోకంలో మనకి తెలుసుకోబోతున్నాం. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితః తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైకఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలత్మవాతీతరత్ ఇదం. చతుః షష్ట్యా తంత్రైః సకలం అతిసంధాయ భువనం స్థితః తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునః త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరత్ ఇదం. క్షితితలం అవాతీతరత్ ఇదం. తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రైః. తత్ ప్లస్ తత్ ఆయా సిద్ధులను ప్రసవ ఉత్పత్తి చేయుటయందు ఇచ్చుటయందు పరతంత్రైః అధీనములైన పూనిక కలవైన చతుః షష్ట్యా మహామాయా సాంబరము మొదలైన 64 సంఖ్య గల తంత్రైః తంత్ర గ్రంథముల చేత సకలం సమస్తమైన భువనం ప్రపంచాన్ని అతిసంధాయ ఆవహించి అనగా మోహపెట్టి పశుపతి పశువులకు పతి అయిన శివుడు స్థితః నిర్వ్యాపారుడై ఊరకనే ఉన్నాడు. పునః మరలా త్వత్ నీ యొక్క నిర్బంధము చేత నీవు పట్టుపట్టడం చేత 64 తంత్రాల వల్ల సాధింపబడే సమస్త పురుషార్థాలను సాధించబెట్టగల మరో తంత్రాన్ని ఉపదేశం చేసి తీసుకోవాలనే తొందరతో దేవి శివుని నిర్బంధించగా అఖిల సమస్తమైన పురుషార్థ ధర్మ అర్థ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థములను ముఖ్యముగా ఘటన సమకూర్చుటయందు స్వతంత్రం ఇతర తంత్రములచే ఏమీయూ పనిలేని స్వతంత్రముగు ఇదం ఈ తే నీ యొక్క తంత్రం శ్రీ విద్యా తంత్రమును వామకేశ్వర తంత్రమును అని కూడా వామకేశ్వర తంత్రముని కూడా కొందరంటారు. క్షితితలం భూలోకమున గూర్చి అవాతీతరత్ అవతరింపచేసెను. పశుపతి అయిన శివుడు ఆయా సిద్ధులను ప్రసారించే మహామాయా సాంబరము మొదలైన తంత్రములు 64 వెల్లడించి ప్రపంచాన్ని అంతటినీ మోహపెట్టి తాను నిశ్చలుడిగా మిన్నకున్నాడు. నీవు ఆ తంత్రములన్నింటినీ గ్రహించి వాటి వలన పరమ పురుషార్థైక మోక్షము లభించడం లేదని అఖిల పురుషార్థములను సమకూర్చే సామర్థ్యం గల ఉత్తమ తంత్రమును చెప్పుమని నీవు శివుని నిర్బంధించావు. అందువల్ల నీ నిర్బంధం వల్ల శివుడు ఇతర తంత్రములతో పనిలేదని సకల పురుషార్థములను ముఖ్యముగా సమకూర్చట్లో ప్రధానముగా స్వతంత్రమైన నీ యొక్క తంత్రమైన శ్రీ విద్యాతంత్రమును భూమి అందు అవతరింపజేశాడు అనే శంకరాచార్య గారి శ్లోకంలో మనకి చెప్పడం అనేది జరిగింది.
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु स्वस्ति।